వెల్కమ్ టు ఆర్ఎస్ రుచులు. ఈరోజు మనం టమాటా పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ సంగటి రైస్లోకి చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పల్లీలు 1/2 కప్, 3 పెద్ద సైజు టమోటాలను, ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పచ్చిమిర్చి ఒక 6, పుదీనా కొత్తిమీర కలిపి 1 కప్పు, నిమ్మకాయ సైజ్ ఎంత ఉండే చింతపండు కొంచెం తీసుకోండి, రుచికి తగినంత సాల్ట్, పసుపు, ఒక 5-6 వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కన ఉంచుకోండి. పల్లీలను కడాయిలోకి వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలను పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, మెంతులు ఫ్రై అయ్యాక వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కట్ చేసుకున్న టమాటో ఆనియన్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, చింతపండును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూడు నిమిషాలు ఇలా ఫ్రై అయ్యాక పుదీనా కొత్తిమీరను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ వేయించి పక్కన ఉంచుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఇలా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. అందులోకి టమాటో ఆనియన్ కూడా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగాక కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా మగ్గాక ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంగువ హెల్త్కి చాలా మంచిది, సో కంపల్సరీ వేసుకోండి. తాలింపు అంతా వేయాక మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే చూసుకొని తగినంత వేసుకోవాలి. కలర్ కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు చట్నీ రెడీ అయినట్లే. వేడివేడి అన్నంలోకి, రాగి సంగట్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.